ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. అంటే ఇప్పుడు మామూలుగా మనకు తెలిసింది 2014లో తెలంగాణ, ఆంధ్ర సపరేట్ అయితే అయిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ అయితే తెలంగాణ ఇచ్చేసింది, తెలంగాణ స్టేటు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో సంకన అయిపోయింది. అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇప్పుడు ఇండియన్ వైడ్ కూడా పెద్ద ఏం లేదు పార్టీ అది. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు శాపమని అనుకుంటారు చాలామంది. నేనైతే ఏ పార్టీని తిట్టట్లేదు, ఉన్న విషయం చెప్పాను. సో అప్పుడు తెలంగాణ ఇవ్వడం మంచిగా చేయడం మనం పక్కనెట్టేస్తే అది అనుకోని కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అనుకోని టాపిక్ అసలు ఆ తెలంగాణ ఫార్మేషన్ అయిపోయింది, మనకంతా అయిపోయింది. సో ఎవరిని తిట్టినా ఎవరిని పొగినా నో ప్రాబ్లం, అంటే నో యూజ్. కాబట్టి నేను దానిలో డీప్లోకి వెళ్తలేదు. తెలంగాణ ఫార్మేషన్ గురించి వచ్చేస్తే అప్పుడు కేసీఆర్ గారు చేసిన ఉద్యమాలు కావచ్చు, ఆయన తెలంగాణ స్టేట్ని నేను ఉద్ధరించేస్తానని చెప్పి తెలంగాణ స్టేట్కి తీసుకొచ్చారు. తర్వాత పరిస్థితులు మీకు తెలిసిందే. నేను సపరేట్గా చెప్పా కదా, ఇందాకే చెప్పాను స్టార్టింగ్లోనే, ఏ పార్టీ నేను ఉద్దేశించి ఏం మాట్లాడలేదని చెప్పి. అదనమాట. ఈ 12 ఇయర్స్లో నేనైతే తెలంగాణలో లేను, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. అలా అని నేను తెలంగాణ తక్కువ చేయట్లేదు. నాకు ఆంధ్ర ఈక్వలే, తెలంగాణ ఈక్వలే, మిగతా స్టేట్స్ గుజరాత్, ఉత్తరప్రదేశ్, అస్సాం అన్నీ ఈక్వలే. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నా కాబట్టి ఆల్ స్టేట్స్ అని నాకు ఈక్వల్. సో ఈ 2014 నుంచి 2026 వరకు తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగిందో తెలంగాణలో కనుక చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పటికి 2 టైమ్స్ అయితే కేసీఆర్ గారు సీఎం చేశారు. తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2024లో వచ్చింది. అంటే 2014 నుంచి 2024 అంటే 10 ఇయర్స్ అయితే సీఎం కేసీఆర్ గారు అయితే ఉన్నారు. ఆ 10 ఇయర్స్ నేను డెవలప్మెంట్ జరిగింది, ఈ 2 ఇయర్స్లో ఏం డెవలప్మెంట్ జరిగింది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఆల్రెడీ నేను తెలంగాణ ఫార్మేషన్ ఏంటని చెప్పి నేను పోయిన ఇయర్ నేను మీకు వీడియో చేశాను 2025లో. అది రిలేటెడ్ వీడియో పెడతాను, చెక్ చేయండి. ఎందుకంటే మనము ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఇలాంటి క్రిటికల్ మ్యాటర్స్లో మనకే ఇబ్బంది అనమాట, మన మీదకే వివాదాలు వస్తాయి. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. స్ట్రైట్ టాపిక్ స్ట్రైట్గా చెప్పేసాను. తెలంగాణ ఫార్మేషన్ ఎలా అయిందో అందరికీ తెలిసిందే. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా విడిపోయినా అందరికీ తెలిసినాయే. అండ్ అటు నుంచి వచ్చేసి తెలంగాణ 12 ఇయర్స్లో ఏ డెవలప్మెంట్ జరిగిందో తెలంగాణలో తెలిసింది. మా ఆంధ్ర వాళ్ళకి, మిగతా స్టేట్స్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. అందుకని మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను అనమాట. ఇది హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే టు ఆల్ తెలంగాణ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్.